అందరికీ నమస్కారము. ఈరోజు నేను మెత్తళ్ళ కూర చేస్తున్నాను. మెత్తళ్ళ ఇగురు ముందుగా ఒక 4 స్పూన్లు ముందుగా కరివేపాకు, ఉల్లిపాయలు మెత్తలు పోసుకొని 2 పచ్చిమిరపకాయలు వేసి మెత్తలు ఇలా త్వరగా వేగిన తర్వాత ఒక 1/2 స్పూను పసుపు వేసుకో. తర్వాత కడిగి పెట్టుకున్న మెత్తలు వేసుకో. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను సాల్ట్ వేసుకోండి, 2 స్పూన్లు నాన్ వెజ్ కాబట్టి 2 స్పూన్లు కారం, ఇందులో ఒక 1/2 లీటరు నీళ్ళు పోస్తుంది. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఈ వాటర్ మరిగే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఓకే, మెత్తళ్ళ కూర రెడీ అయ్యింది. ఇలా వాటర్ మొత్తం మరిగిపోయే వరకు దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుంటే ఉప్పు కారము అన్నీ కూడా వాటిలో పట్టి మంచిగా. ఈ పచ్చిమిరపకాయలు కూడా తింటారు, చాలా బాగుంటుంది. ఇవి బాలింతలకు కూడా పెట్టారు, కన్నవారికి కూడా. ఇది ఒకసారి మీరు కూడా ప్రయత్నించండి. మెత్తళ్ళ ఇగురు రెడీ.